అందరు దండం పెట్టు
శరణు ఎల్లవ్వా శరణు ఎల్లవ్వా శరణన్న వారికి కర్మ చూపుతావాట కన్న తల్లివై కాపాడుతావాట శరణు 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 ఈ అమ్మవారు లేపుదామా మరి దేవరామమ్మో పండుకోమన్నప్పుడు పండుకున్నది లెమ్మన్నప్పుడు లేచిందా మరి మధ్యలో ఎందుకు కాగి చెప్పాలా ఇవో ఎర్రలింగి కట్టుకుంటే పచ్చి మంత్రం కాదు రేపే ఆయన ఆపిండి ఎందుకు తెలుసా మరి నేను పండుగ పెట్టి నాకు కట్నం వస్తుంది కానక వస్తుంది అని అన్నాడు మరి ఎల్లమ్మ ఎందుకు అన్నది ఒకసారి అడుగుతా ఎల్లవా ఎందుకు అని వాళ్ళు లేచేదాన్ని ఎందుకని చెప్పు అమ్మవారి పేరు మీద 5,000 పదాలు పెట్టి దేవుడు ఎత్తడాట ఇదే అమ్మతో ఎక్కడ చెప్పింది ఖచ్చితంగా వజా అమ్మవారి పేరు 2,000 పదాల కానుక పట్టుకొచ్చి అమ్మవారిలో గమనికలు ఎత్తి ఆడుకుంటా పాడుకుంటూ దురుక్కుంటూ లేస్తాయి లేచింది ఆగి పచ్చి మంత్రకాడు కానీ మహారాష్ట్ర వచ్చేది లేచింది లేద్దామని చూడంగా కాదు 1,000 పెట్టి లేపుతాం కాదు 200 పదాలు అంటే నేను ఎక్కడ కొద్దిగా మేము ఎక్కడ అడగదు ఈ అమ్మవారి కాడ ఖచ్చితంగా పెట్టుడు చుట్టుపక్కల ఊదల్లవారే అదే మంత్రం వారి సంవత్సరం ఉన్న తల్లి రజితవ్వ గారు కొడుకు శరణ్య ఆడవిడ శరణ్య కొడుకు శరణ్య గారు వారు నలుగురు ఏకాశరై బంగారి గంటలను ఇచ్చి మేడం ఇద్దరు ఎన్ని గోపురాలు వరకు ఆక విజయ్ ఈనాడు
ఈనాటి రోజున ఈనాటి సంవత్సరాల మందున ఓ ఎల్లమ్మ మొత్తల వనమే మావురాలు ఎల్లమ్మ నల్ల మేకపోతు నీవు ఏడాది ఏడాది ఏట పూతల తీసి కలిసి సోమారపు వారిలో ఇళ్ళల్లా మత్తల్ల వన్నకు మావురాలు ఎల్లమ్మవై మత్తల మీద వన్న ఎల్లవ్వ లేసి కూసునేటి ఎల్లగాంగా ఆ మత్తల మీద ఏట పూతల మీద ఆ తండ్రి మల్లయ్య గారు తల్లిరోడు సునీతమ్మ గారు హరి దంపతులు ఏకాదశి తల్లి వెంకటమ్మ గారు రాగేశు నగేశ వరణ్యములు ఏకాశ్రయి ఎల్లవ ఒక పేరు మీద కానుక వేసినమ్మ 10,016 ఓ పంబాలలో అన్నలారా ఓ తమ్ములారా ఉన్నవా మా అమ్మవారి కళ్యాణం నిలవచ్చు కళ్యాణం అయిపోయినాక అరకతి పరికతి వెళ్ళినాక మీకు కాటలు మీరు తెచ్చి తాగి తిన్నాక పోయారన్నారు ఫుల్ బాటి కాటలు మీరు ఫుల్ బాటి మరి అమ్మవారి కళ్యాణానికి పేరు మీద 10,000 రూపాయల కానుకలను ఇచ్చి కానుకలు మేడలు విడ్డలు ఎండిపో తన సంపదలు కాశీల గౌరవ పేరు చెప్పి వంద 5 లక్షల పోయినాక